సైనసైటిస్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. చాలా తల వంచినా సరే వాళ్ళకి తలనొప్పి, వెంటనే ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అసలు టాబ్లెట్ యూజ్ చేసుకోకుండా మైగ్రేన్ని ఎలా తగ్గించాలి? రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి ఆయుర్వేదంలో. అయితే ఆయుర్వేదంలో మైగ్రేన్ హెడేక్ అనేది ఇండైజెషన్ వల్ల వస్తుంది. మీ జీర్ణశక్తి సరిగా లేకపోవడం వల్ల హెడేక్ వస్తుంది. ఓకే. అయితే ఈ డైజెషన్ రూట్ కాస్ని సరి చేసుకోవాలి. ఫస్ట్ పర్మనెంట్గా తగ్గాలంటే మీ డైజెషన్ సిస్టమ్ మారాలి. ఒకవేళ ఇన్స్టెంట్గా తగ్గించుకోవాలనుకుంటే మనం ఇందాక గతంలో మనం చెప్పాం, 2 కాళ్ళు 2 చేతులు తల, బాడీ ముందు భాగం బాడీ వెనక భాగం, తల భాగం ఇక్కడ ఉంది. కొన్ని అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి ఇక్కడ. ఈ తంబులో ఇలా కరెక్ట్గా ఈ నేల్కి సైడ్కి మనం ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా ఒక 30 సెకండ్స్ గట్టిగా ఒక ప్రెషర్ ఇచ్చినాం అనుకోండి, మైగ్రేన్ హెడేక్ వితిన్ 1 మినిట్లో తగ్గిపోతుంది. ఓకే. 1 మినిట్లో తగ్గిపోతుంది. రూట్ కాజ్లో డైజెషన్కి ఇంప్రూవ్ చేసుకునే కొన్ని మెడిసిన్స్ వాడితే రూట్ కాజ్ నుంచి మైగ్రేన్కి పులి స్టాప్ పెట్టొచ్చు. ఎలాంటి టెస్టులు లేకుండా, ఎలాంటి సిటీ స్కాన్స్, అంటే హెడేక్ అంటే ఫస్ట్ సిటీ స్కాన్ చేస్తారు, ఇంకా పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఇలాంటివన్నిటికీ పులి స్టాప్ పెట్టేసి ఒక ప్రెషర్ పాయింట్ తోటి మీ హెడేక్ తగ్గించుకోవచ్చు. రూట్ కాజ్లో మీ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకునే దానికి ఆయుర్వేదాలు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడుకుంటే కూడా పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. 30 seconds to 60 seconds ప్రెస్ చేసుకోవాలి, సరిపోతుంది. విత్ ఇన్ 1 మినిట్లో మీ హెడేక్ తగ్గిపోతుంది. మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత, అంటే నొక్కిన తర్వాత, ప్రెషర్ ఇచ్చిన తర్వాత కామెంట్ పెట్టండి. మీ రిజల్ట్ అంటే మీకు తగ్గితే మీ రిజల్ట్ అనేది 10 మందికి చెప్తే వాళ్ళు కూడా సంతోషపడతారు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. కాబట్టి అనుభవించిన తర్వాతనే మీ మైగ్రేన్ హెడేక్ తగ్గిందా లేదా అని ఇక్కడ ఒక ప్రెషర్ పాయింట్ నొక్కిన తర్వాతనే కామెంట్ పెట్టి చూడండి. మీ కామెంట్ 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి, కానీ మీ కామెంట్ని 10 మందికి కించపరిచేలాగా ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకొని నాలెడ్జ్ని గెయిన్ చేయండి. సైన్స్ అని ఎంబడి పడితే మీ ఆస్తులన్నీ అమ్ముకున్నా సరే ఒక మైగ్రేన్ హెడేక్ని తగ్గించుకోలేరు అనేది గుర్తుపెట్టుకోండి.